అందరికీ నమస్కారం. ఈరోజు విశేషం ఏమిటంటే కొంచెం బంధాల గురించి తెలియజేయడం జరుగుతుంది. మానవ జీవితాల్లో 3 రకాల బంధాలు చాలా అద్భుతమైనవి. అది ఏమిటంటే మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఒకటి, రెండవది మనకి తోడబుట్టిన తోబుట్టువులు, అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ ఎవరైనా, మూడో బంధం మన కన్న బిడ్డలు, అంటే మనకు పుట్టిన బిడ్డలు, కుమారులు కానీ కుమార్తెలు కానీ ఇటువంటి. ఈ విధంగా 80 ఏళ్ళు పైన భయపడిన తల్లిదండ్రులు ఇంత ముందు రోజుల్లో చాలా వాళ్ళ పాటి వాళ్ళు తిరిగేవాళ్ళు. వాళ్ళు తిరగలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మొన్న మా నాయన తోడబుట్టిన వాళ్ళని, మా అమ్మ తోడబుట్టిన వాళ్ళని ఒకరోజు కేటాయించి వాళ్ళందరినీ కలిపి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడం జరిగింది. ఆ వివరాలు, ఆ డీటెయిల్స్ అన్నీ తర్వాత ఇప్పుడు వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది. ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి శతకోటి వందనాలు. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మా అమ్మ నాన్న వాళ్ళని, మా నాన్న తోడబుట్టినోళ్ళు వాళ్ళు ఇద్దరు, ఆయన మా మేనత్త, ఇంకొక ఆయన మా చిన్న ఆయన ఉండేవాడు, ఆయన లేరు ప్రస్తుతం, ఆయన స్వర్గస్థులైనారు. అందువల్ల వీళ్ళు బాగుండే రోజుల్లో ఓళ్ళే హ్యాపీగా వచ్చేసి బస్సుల్లో ఒకరినొకరు చూసుకుంటూ ఉండడం జరిగేది. ఇప్పుడు పెద్దోళ్ళు అయిన దానివల్ల 80 ఏళ్ళు పైన అయ్యేసరికి మోకాళ్ళ నొప్పుల వల్ల వాళ్ళు రాలేకపోవడం జరిగింది. అందువల్ల వాళ్ళ కలపాలనే ఉద్దేశంతో ఈరోజు మా నాన్న చెల్లెలు వాళ్ళ కాడికి రావడం, వాళ్ళని చూసుకోవడం, ఏదైనా ప్రసాదం అందరూ ఇంట్లో గుడిదోళ్ళు అందరూ చూసి ఆ ఆనందాలు అభిలాషలు పంచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే మా అమ్మ తోడబుట్టిన వాళ్ళ ఆమె ఉంది, వాళ్ళ అక్కగారు వాళ్ళ కలపడం. ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. వాళ్ళ తోడబుట్టిన వాళ్ళతో కలిపి వాళ్ళని ఆనందపరిచి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడం అనేది మాకు ముఖ్యం. ఇవన్నీ కూడా మాకు హర్ష చాలా ముఖ్యమైన మందల్లో ఆయన కోఆపరేషన్ బాగా ఫుల్గా ఉంటుంది. కలపాలా వాళ్ళని వీళ్ళని అందరిని కలపాలా, డాడీ ఆయన పోయిరా ఇబ్బంది లేదు, చెవులో నీళ్ళ మడవలో పచ్చిగట్లు ఉన్నట్టు మేము చూసుకుంటామని చెప్పి హర్షత్ విహార్ కూడా చేయడం జరిగింది. మేము ఏం తీసినా వీడియో తీస్తుంటాం, చేసే పనులు వాటిని చూసి ఎంతోమంది ఆదరిస్తుంటారు. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు మా నాయన తోడబుట్టిన వాళ్ళని, మా అమ్మ తోడబుట్టిన వాళ్ళని అందరినీ కలిపి చూపించడం జరిగింది. వాళ్ళు ఇంత ముందు రోజుల్లో బాగుండేటప్పుడు వాళ్ళకి వాళ్ళే బస్సుల్లో ఒక ఊరి నుంచి ఒక ఊరికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు రాలేక పెద్దవాళ్ళు అయిపోయినారు కాబట్టి వాళ్ళని ఒకరినొకరు కలిపి ఆప్యాయతగా ఆ కళ్ళల్లో ఆనందం చూడాలని రావడం జరిగింది. ఇక్కడ పున్నూరుకు వచ్చేసి ఇదిగో ఇవి మా అమ్మ తోడబుట్టిన మా పెదమ్మ, ఈ విధంగా మా పెదమ్మని, అమ్మని, అదిగా అత్తమ్మని, ఇంకో అత్తమ్మని వాళ్ళందరికీ కలిపి అందరూ కాసేపు మాట్లాడుకో రావడం జరిగింది. అందరికీ సంతోషం. ఓకే. అందరికీ నమస్కారం. మా అమ్మగారు వాళ్ళు రెండో అక్కివి, ఈవి పెనమర్తి గ్రామంలో ఉంది. ఈవితో కలిసి మా అమ్మను కలిపి ఎంతో ఆప్యాయతంగా మాట్లాడి రావడం జరిగింది. ఆమెకి కన్ను ఆపరేషన్ కూడా చేయడం జరిగింది ఈ మధ్యన. వాళ్ళతో కలిసి ఆ సంభాషణలో ప్రత్యక్షంగా నేను చూస్తుంటే నాకు ఎంతో ఆనందం కలిగింది. వాళ్ళు తోడబుట్టిన అక్క చెల్లెళ్ళు వాళ్ళు ఎంతో ఆనందించడం జరిగింది. 80 ఏళ్ళు పెద్ద వయసులో వాళ్ళని కలపడం అనేది నాకు సంతోషాన్ని కలిగించింది. మీరు చూస్తున్నామి ఈ చివర మా అమ్మ చెల్లెలు ఈమె మధ్యన అనారోగ్యంగా ఉండడం జరిగింది. ఈరోజు ఆ ఇద్దరు అక్కల్ని ఈవిని కలపడం జరిగింది. వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని నేను చూడడం జరిగింది. నాకు చాలా సంతోషం కలిగింది. అందరికీ నమస్కారం.